अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయం రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఖురాన్ మరియు హదీసులకి మధ్య తేడా ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇస్లాంలో మనందరికీ కూడా సరైన మార్గాన్ని ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను ఆమీన్. ఖురాన్ మరియు హదీసులు రెండూ కూడా ఇస్లాం ధర్మానికి ప్రాథమికంగా మూల ఆధారాలు. కానీ వీటి మధ్య స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నాయి. వీటిని మనం చూద్దాం, ఆ తేడాలు ఏంటనేది. మనం ఇంతకుముందు తెలుసుకోవడం జరిగింది కొన్ని విషయాలు. దానికంటే ముందుగా అసలు ఖురాన్ అంటే ఏమిటి, హదీస్ అంటే ఏమిటి, మనం ఈ రెండు విషయాలు తెలుసుకుందాం. ఖురాన్ అంటే ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ, అల్లాహ్ యొక్క వాణి, అల్లాహ్ యొక్క వహీ. అల్లాహ్ అంటే అరబ్బీ భాషలో అల్లా అంటాం, తెలుగులో దేవుడు లేదా భగవంతుడు అని అంటాం. మరి యొక్క దేవుని యొక్క వాణి లేదా వహీ లేదా మాట లేదా ఆజ్ఞ, ఇది ఖురాన్. దేవుడిచ్చిన చట్టం, న్యాయం, ధర్మం, జీవన పద్ధతి, ఆరాధన పద్ధతి, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన జరిగినవి, జరుగుతున్నవి, జరగబోవు అనేక విషయాలను, కంటికి కనిపించేవి, కనిపించనివి, ఊహించగలిగినవి, ఊహించలేనివి ఎన్నో విషయాలని ఈ యొక్క ఖురాన్ గ్రంథంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ప్రవక్త ద్వారా జిబ్రీల్ అలైహిస్సలాం గారి ద్వారా. ఈ యొక్క జిబ్రీల్ అలైహిస్సలాం అనే ఒక దైవదూత, ఈ యొక్క దైవదూతని గాబ్రియల్ అని కూడా అంటారు. ఈ యొక్క జిబ్రీల్ అలైహిస్సలాం అనే ఒక దైవదూత ద్వారా వహీ రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథాన్ని దేవుడు పంపి ఉన్నాడు. ఈ ఖురాన్లో ప్రతి అక్షరం, ప్రతి పదం కూడా అల్లాహ్ తరపున వచ్చింది. ఈ యొక్క ఖురాన్లో మొత్తం 114 పాఠాలు ఉన్నాయి లేదా అధ్యాయాలు ఉన్నాయి, లేదా వీటిని సూరాలు అని కూడా అంటారు. సూరాలు. ఈ యొక్క 114 అధ్యాయాలని లేదా సూరాలని 30 భాగాలుగా కూడా విభజించడం జరిగింది. దీంట్లో మొత్తం 6236 వాక్యాలు ఉన్నాయి. ఇకపోతే హదీస్. హదీస్ అంటే ఏమిటి అని అంటే కనుక, హదీస్ అంటే చిన్నగా నేను ఒక విషయం చెప్తా. అదేమిటి అంటే, ఇక్కడ అల్లాహ్ ఖురాన్లో 59వ అధ్యాయం 7వ వాక్యంలో అల్లాహ్ చెప్తూ ఉన్నారు ఏమని, దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దానిని సంతోషంగా మీరు పుచ్చుకోండి, ఆయన ఏ విషయం నుంచి అయితే మిమ్మల్ని ఆపితాడో ఆ యొక్క విషయం నుండి మీరు వదిలిపెట్టేయండి, అల్లాహకు భయపడుతూ ఉండండి, నిజంగా అల్లాహ్ కఠినంగా శిక్షించగలవాడని 59వ అధ్యాయం 7వ వాక్యంలో చెప్పడం జరిగింది. ఇక 49వ అధ్యాయం 1వ వాక్యం, ఓ విశ్వసించిన ప్రజలారా, అల్లాను ఆయన ప్రవక్తను మించిపోకండి, అల్లాకు భయపడుతూ ఉండండి, నిశ్చయంగా అల్లా అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. 49వ అధ్యాయం 1వ వాక్యం ఖురాన్లో. ఇక చివరిగా 47వ అధ్యాయం 33వ వాక్యం, ఓ విశ్వసించిన వారులారా, అల్లాకు విధేయత చూపండి మరియు ప్రవక్త చెప్పినట్లు వినండి, మీ యొక్క కర్మలను పాడు చేసుకోకండి అని ఈ యొక్క విషయంలో చెప్పడం జరుగుతుంది. అంటే హదీస్ అంటే ఏమిటి అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకొని ఆయన ద్వారా ప్రవక్త గారు చెప్పిన మాటలు, ఆయన చేసిన పనులు, ఆయన సమక్షంలో జరిగిన పనులు, ఆయన ఆమోదించిన విషయాలు, వీటిలోని భావం అల్లాహ్ తరపున ఉండవచ్చు, కానీ పదాలు ప్రవక్తవి, భావం మాత్రం అల్లాది. మరి ఇలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సమక్షంలో జరిగిన ఈ యొక్క విషయాలు ఏవైతే సున్నతులు ఉన్నాయో వీటన్నిటినీ హదీసులు అని అంటారు. ఈ యొక్క హదీసుల్లో మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది హదీసుల గురించి. ఏమని, హదీసుల్లో కొన్ని రకాలు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసి ఉన్నారు. ఆ యొక్క హదీసులు ఆయన చెప్పిన మాటలు, ఆయన వద్దన్నవి, ఆయన చేయమన్నవి, మరియు ఆయన ఖురాన్ని పాటించి చూపించిన పద్ధతులు, ఇవన్నీ హదీసులు అయితే కనుక 6 రకాల హదీసు గ్రంథాలని మనం ఇస్లాంలో ప్రామాణికంగా తీసుకుంటాం. 1 బుఖారీ హదీసు గ్రంథం, ముస్లిం హదీసు గ్రంథం, అబూదావుద్ హదీసు గ్రంథం, నసాయి హదీసు గ్రంథం, తిర్మిజీ హదీసు గ్రంథం. బుఖారీ హదీసు గ్రంథంలో మరి మనం చూసినట్లయితే కనుక 99 అధ్యాయాలు 7558 హదీసులు ఉన్నాయి. ముస్లిం హదీస్ గ్రంథంలో 58 అధ్యాయాలు 7563 హదీసులు ఉన్నాయి. అబూదావుద్ హదీస్ గ్రంథంలో
52 అధ్యాయాలు 5274 హదీసులు ఉన్నాయి. ఇబ్నే మాజా హదీస్ గ్రంథంలో 39 అధ్యాయాలు 4340 హదీసులు ఉన్నాయి. నసాయి హదీస్లో 57 అధ్యాయాలు 5760 హదీసులు ఉన్నాయి. తిర్మిజీ హదీస్లో 51 అధ్యాయాలు 3954 హదీసులు ఉన్నాయి. మరి ఈ యొక్క హదీసులని వీటిని రక్షణ మరియు ప్రామాణికత కనుక చూసినట్లయితే కనుక ఖురాన్ గ్రంథం గురించి చూసాం మనం ఇప్పటిదాకా. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వీరిద్దరి మధ్యలో వచ్చినటువంటి ఈనాటికి ఖురాన్ ఇస్లాం ధర్మానికి రాజ్యాంగం వంటిది. అయితే హదీస్ దానికి వివరణ ఇస్తుంది. ఉదాహరణకు ఖురాన్ నమాజ్ స్థాపించండి అని ఉంది, కానీ ఆ నమాజ్ను ఎలా చదవాలి, ఎన్నిసార్లు చదవాలో హదీసుల్లో వివరణ ఉంటుంది. ఇకపోతే అల్లా ఆదేశాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి మరియు ఆచరించడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మార్గదర్శకత్వం, హదీసులు, సున్నతులు తప్పనిసరి అని ఖురాన్లో అనేక ఆయతులు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఖురాన్ ప్రకారం ప్రవక్త గారిని అనుసరించడం అంటే అల్లాను అనుసరించడమే. ఎవరు ప్రవక్తకు విధేయత చూపుతారో వారు వాస్తవానికి అల్లాకు విధేయత చూపినట్లే అని ఖురాన్లో సూరా నిషా 4వ అధ్యాయం 80వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం విధేయత వేరు, ఆరాధన వేరు. ఆరాధన కేవలం అల్లాను మాత్రమే ఆరాధించాలి. నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు, ప్రార్థన చేయటం, మొక్కటం, ఏది చేసినా ఇవన్నీ కూడా అల్లాహకు మాత్రమే అంకితం. ఇక్కడ విధేయత అంటే ఏమిటంటే మాట వినటం, ఖురాన్ మాట వినటం, ప్రవక్త గారు చెప్పిన పద్ధతిలో నడుచుకుంటూ అల్లాని ఆరాధించడం. ప్రవక్త గారు అల్లా యొక్క ప్రవక్తని విశ్వసిస్తూ ఆయన చూపించిన పద్ధతుల్లో నమాజులు చేయటం, ఆయన చూపించిన పద్ధతుల్లో ఉపవాసాలు పాటించడం, ఆయన చూపించినట్టుగా అల్లాని ఆరాధించడం, ఆయన చూపించినట్టుగా జీవితంలోని ఆరాధన మరియు జీవన పద్ధతుల్లో ప్రవక్త గారి పద్ధతుల ప్రకారం జీవిస్తూ అల్లాని ఆరాధించడం. ఇది అన్నమాట అతివుల్లా రసూల్ అంటే అల్లాకు విధేయత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి విధేయత అంటే ఇక్కడ ఈ యొక్క రెండు అర్థాల్లో వేరే మార్పు వచ్చేస్తుంది. అల్లాకు విధేయత అంటే అల్లాను ఆరాధించడం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి విధేయత అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినట్లుగా చూపించినట్లుగా అల్లాని ఆరాధించడం. ఇదనమాట. ఇక మన యొక్క తీర్పుల్లో మనకు ఏదైనా కష్టం, నష్టం, బాధలు, ఇబ్బందులు వచ్చినా కూడా వాటి యొక్క పరిష్కారాలను కూడా మనం ఖురాన్ మరియు హదీసుల వెలుగులో చూసుకోవాలి. ముస్లింల మధ్య వచ్చే విభేదాలలో ప్రవక్త గారి యొక్క తీర్పును శిరస వహించాలి అని ఖురాన్ చెబుతోంది. హదీసుల ద్వారా మనకు ప్రవక్త గారి యొక్క తీర్పులు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఖురాన్లో 4వ అధ్యాయం 65వ వాక్యం చూసినట్లయితే కనుక మీ ప్రభువు సాక్షిగా వారు తమ మధ్య తలెత్తే వివాదాలలో కొట్లాటలు, గొడవల్లో మరి నిన్ను ప్రవక్తను తీర్పరిగా అంగీకరించి నీవు ఇచ్చే తీర్పు పట్ల తమ మనసులో ఎలాంటి సంకోచన, అనుమానం, ఆలోచన లేకుండా ఆ యొక్క తీర్పులను, ప్రవక్త గారి యొక్క తీర్పులను దానిని మనస్ఫూర్తిగా అంగీకరించనంత వరకు వారు విశ్వాసులు కాలేరు, మోమిన్లు కాలేరు. ఖురాన్లో సూరా అన్-నిసా 4వ అధ్యాయం 65వ వాక్యం. ఇక్కడ ఖురాన్లో హదీస్ గురించి ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక 59వ అధ్యాయం 7వ వాక్యం. ఈ ఆయతు హదీసుల యొక్క ప్రాముఖ్యతను చాలా స్పష్టంగా వివరిస్తుంది. ప్రవక్త మీకు దేనిని ఇస్తారో దాన్ని తీసుకోండి, దేనిని ఆపారో దేనిని నిషేధించారో దానికి దూరంగా ఉండండి అని. ఇక 16వ అధ్యాయం 44వ వాక్యం. అల్లా ఖురాన్ను అవతరింపజేయడమే కాకుండా దానిని ప్రజలకు వివరించే బాధ్యత కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికే ఇచ్చాడు. ఆ వివరణలే హదీసులు. 16వ అధ్యాయం 44వ వాక్యంలో ప్రజల కోసం అవతరింపజేయబడిన ఈ యొక్క బోధనను, ఖురానును నీవు వారికి స్పష్టంగా వివరించాలి అని మేము ఈ యొక్క గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. అందుకే ఖురాన్లో నమాజు స్థాపించండి అని ఉంటుంది, కానీ నమాజ్ ఎలా చేయాలి, ఎన్ని రకాతులు చేయాలి,
ఖురాన్లో వివరంగా ఉండదు, కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసి చూపించారు. నేను నమాజు చేయడం మీరు ఎలా చూశారో అలాగే మీరు కూడా నమాజు చేయండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఖురాన్ మరి అంతేకాకుండా హదీసుల యొక్క ప్రాముఖ్యత, ఖురాన్ ఆధారాలు మనకి అర్థమవుతూ ఉన్నాయి. హదీసులు సున్నత్ ప్రాముఖ్యతను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గారిని అనుసరించడం ఎంత అవసరమో వివరించే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అనుసరించడం అల్లా ప్రేమకు మార్గం. మీరు నిజంగా అల్లాను ప్రేమిస్తున్నారని నిరూపించుకోవాలి అంటే దానికి ఏకైక మార్గం ప్రవక్త గారిని అనుసరించడమే అని ఖురాన్లో 3వ అధ్యాయం 31వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ఓ ప్రవక్త, నీవు వారితో ఇలా అను, మీరు నిజంగానే అల్లాను ప్రేమిస్తున్నట్లయితే నన్ను అనుసరించండి, అప్పుడు అల్లా మిమ్మల్ని ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. అల్లా గొప్ప క్షమాశీలి మరియు కరుణామయుడు అని 8వ అధ్యాయం 24వ వాక్యం ఖురాన్లో అల్ అన్ఫాల్. జీవితంలో విజయం సాధించాలి అంటే అల్లా మరియు ఆయన ప్రవక్త ఇచ్చే ఆదేశాలను పాటించాలి అని ఖురాన్ చెప్తూ ఉంది. ఓ విశ్వాసులారా, అల్లా మరియు ఆయన ప్రవక్త మిమ్మల్ని మీకు జీవం పోసే సన్మార్గం చూపే వైపుకు పిలిచినప్పుడు వారికి స్పందించండి అని ఖురాన్లో 8వ అధ్యాయం 24లో చెప్పడం జరుగుతూ ఉంది. మన జీవితంలో ఎలా నడుచుకోవాలి అనే విషయానికి ప్రవక్త గారి జీవితమే అంటే హదీసులు లేదా సున్నతులు అత్యుత్తమ నమూనా అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఖురాన్లో 33వ అధ్యాయం 21వ వాక్యం, నిజానికి అల్లా ప్రవక్త జీవితంలో మీ అందరికీ అంటే అల్లాను మరియు పరలోక దినాన్ని నమ్మే వారికి మరియు అల్లాను ఎక్కువగా స్మరించే వారికి ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది 33వ అధ్యాయం 21వ వాక్యంలో. ఇక ప్రవక్త గారి మాట సొంత నిర్ణయం కాదు. 53వ అధ్యాయం 3-4 వాక్యాలు ప్రవక్త గారు చెప్పే ధర్మ విషయాలు అన్నీ అల్లా నుండి వచ్చినవే అని వహీ అని మనం ఇప్పుడు చదవబోయే వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి హదీసులను కాదు అనడం అంటే దైవాజ్ఞను కాదనడమే అని అర్థమవుతుంది. 53వ అధ్యాయం సూరా అన్-నజ్మ్ 3-4 వాక్యాలు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన మనోవాంఛలు మనసుకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అది ఆయనకు పంపబడినటువంటి ఆయన ఏం మాట్లాడినా అది ఆయనకు పంపబడిన వహీ, దైవవాణి తప్ప మరేమీ కాదు. అల్లాహు అక్బర్. ఇక ఖురాన్లో సుమారు దగ్గరగా 40కి పైగా ఎక్కువ చోట్ల అల్లాకు విధేయత చూపండి మరియు ప్రవక్తకు విధేయత చూపండి, అతిఉల్లాహు అతిఉల్ రసూల్ అని జంటగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అల్లాకు విధేయత అంటే ఖురానును పాటించడం, ప్రవక్తకు విధేయత అంటే హదీసులు మరియు సున్నతులను అర్థం చేసుకొని పాటించడం. మరి మనం హదీసులు లేకుండా ఖురాన్ను అర్థం చేసుకోవడం మరి ఎంతవరకు కరెక్టో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇక ఖురాన్ మరియు హదీసుల మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని మరియు హదీసులు ఎందుకు అవసరమో వివరించే విషయాలు మనం ఈనాడు ఇంతకుముందు వాటిలో కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క అంశానికంటే ముందు మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రసంగంలో చెప్పుకున్నాం. ఏమని? ఖురాను మరియు హదీసు వీటిలో ఏది ముఖ్యం? ఖురాన్లో లేనివి హదీసుల్లో ఉన్నవి ఆరాధనలు ఏవైనా ఉన్నాయా? హదీసులు లేకపోతే ఇస్లాం యొక్క ఆచరణ సాధ్యమా కాదా? ఖురాన్ మరియు హదీసుల మధ్య తేడా ఏంటి? హదీసుల గురించి చెప్పే ఖురాన్ వాక్యాలు ఏమున్నాయి? ఖురాన్లో 40 కంటే ఎక్కువ సార్లు అతివుల్లా రసూల్ అని జంటగా ఎక్కడ ఇవ్వబడింది? ఖురాన్లో ఎన్ని రకాల వాక్యాలు ఉన్నాయి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఖురాన్ లేకుండా హదీసులను లేకుండా ఖురాన్ను అర్థం చేసుకోవడం సాధ్యమవుతుందా మనకి? ఇలాంటి అనేక విషయాలని మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. మరి అల్లా ఖురాన్లో అనేక ఆజ్ఞలు ఇచ్చాడు, కానీ వాటిలో ఎలా ఆచరించాలో వివరించే బాధ్యతను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అప్పగించాడు. ఖురాన్లో సూరా అన్-నహ్ల్ 16వ అధ్యాయం 64వ వాక్యం, మేము నీపై ఈ గ్రంథాన్ని ఖురాన్ను అవతరింపజేసింది ఎందుకంటే ప్రజల మధ్య ఏ విషయాల్లోనైతే విభేదాలు తలెత్తాయో వాటిని నీవు వారికి స్పష్టంగా వివరించాలి అని మరియు ఇది విశ్వసించే వారికి ఒక మార్గదర్శినిగా కారుణ్యంగా ఉండాలి అని.
మరియు రెండో విషయం, ఖురాన్లో సూరా అన్నూర్ 24 అధ్యాయం 63వ వాక్యం. అల్లా ప్రవక్త గారిని ఎంతటి ఉన్నతి స్థానంలో ఉంచారు అంటే ఆయన యొక్క ఆదేశాలను ధిక్కరించడం ప్రమాదకరమని ఖురాన్ చెప్తుంది. 24 అధ్యాయం 63వ వాక్యం సూరా అన్నూర్. కాబట్టి ఆయన ప్రవక్త యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించేవారు తమ పైన ఏదైనా ఆపద ముంచుకొస్తుందేమోనని లేదా తమకు బాధాకరమైన శిక్ష పడుతుందేమోనని భయపడాలి అని ఈ యొక్క వాక్యంలో చెప్పడం జరిగింది. ఇక ఇంకొక విషయం, ఖురాన్లో సూరా అల్ హిజ్ర్ 15వ అధ్యాయం 9వ వాక్యం. కొందరు ఖురాన్ మాత్రమే సురక్షితం, హదీసులు కావని అంటుంటారు. కానీ ఖురాన్లో అల్లా ఏమంటున్నాడు అంటే జిక్ర్ అంటే నిజంగా ఈ యొక్క జిక్ర్ బోధన ఏదైతే ఉందో, జ్ఞాపిక ఏదైతే ఉందో మేమే అవతరింపజేశాము మరియు దీనిని మేమే రక్షిస్తాము అని ఖురాన్లో అల్లా సుబ్హానహు వ తఆలా సూరా అల్ హిజ్ర్ 15వ అధ్యాయం 9వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ప్రవక్త గారిని ఎన్నుకున్నది, ప్రవక్తని పంపించింది, ప్రవక్తి పదవి ఇచ్చింది, ప్రవక్తిక యొక్క జ్ఞానాన్ని ఇచ్చింది, ప్రవక్త పైన వహీ అవతరింపజేసింది, ప్రవక్తిక యొక్క శక్తియుక్తులు ఇచ్చింది, అన్నీ కూడా అల్లానే. మరి ఆయనే ఈ యొక్క ఖురాన్ మరియు జిక్ర్ మరియు హదీసులు మరియు సున్నతులని ఆయనే రక్షిస్తానని కూడా చెప్తూ ఉన్నారు. అల్హమ్దులిల్లా. 15వ అధ్యాయం 9వ వాక్యం. ఇకపోతే జిక్ర్ అంటే కేవలం ఖురాన్ మాత్రమే కాదు, ఖురాన్తో పాటు దాన్ని వివరించే ప్రవక్త గారి యొక్క సున్నత్ హదీసులు కూడా అని ఇస్లామీయ విద్వాంసులు వివరిస్తూ ఉన్నారు. ఎందుకంటే హదీస్ అంటే వివరణ లేనిదే మూలం, ఖురాన్ అర్థం కాదు కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో. అంటే ఖురాన్ యొక్క జ్ఞానం, హదీసుల యొక్క జ్ఞానం చూసినట్లయితే నమాజు చేయండి అని ఖురాన్లో 2వ అధ్యాయం 43వ వాక్యంలో ఉంది. ఏ సమయంలో చేయాలి, ఎన్ని రకాతులు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఇది హదీసుల్లో ఉంది. జకాత్ ఇవ్వండి అని ఖురాన్లో 2వ అధ్యాయం 43లో ఉంది. ఎంత ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఖురాన్లో 43వ అధ్యాయం 43వ వాక్యం 2వ అధ్యాయంలో ఉంది. ఖురాన్లో హజ్ చేయండి అని 3వ అధ్యాయం 97వ వాక్యంలో అలీ ఇమ్రాన్లో ఉంది. తవాఫ్ ఎన్నిసార్లు, సయ్యి మరియు ఇంకా హజ్ ఉమ్రాల యొక్క పద్ధతులు, వాటి యొక్క వస్త్రం కట్టుకునే పద్ధతులు, ఇవన్నీ కూడా మనకి ప్రవక్త ముహమ్మద్ గారి యొక్క విషయాల్లో దొరుకుతాయి. అందుకే హదీసు గురించి, ఖురాన్ గురించి మనం ఇలా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఏది ఏమైతేనేమి చివరిగా ఖురాన్ ఒక రాజ్యాంగం అయితే హదీస్ దానికి రూల్ బుక్ వంటిది. అల్లా ఖురాన్లోనే ప్రవక్తను అనుసరించమని 40 కంటే ఎక్కువ సార్లు చెప్పడం జరిగింది. అనుసరించమని ఆయన ఏదైతే చెప్పాడో అది చేయండి, దేని నుంచి అయితే ఆపాడో దాని నుంచి ఆగిపోండి, ఆయన మాట వినండి అని. హదీసులను తిరస్కరిస్తే నమాజ్, రోజా, జకాత్, హజ్ ఇలాంటి 5 స్తంభాలను ఆచరించడం కూడా చాలా సాధ్యం కాదు, కరెక్ట్గా ఆచరించడం అనేది. మరి ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో చాలా దొరుకుతాయి మనకి. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా ఏ విధంగానైతే ప్రవక్త గారు మరియు ఆయన శిష్యులు, సహాబాలు ఈ యొక్క ఇస్లాంని అర్థం చేసుకున్నారో ఆ విధంగా ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను జీవన మరియు ఆరాధన పద్ధతులు మేము కూడా తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మా యొక్క ఆరాధనలు స్వీకరించండి, మా పాపాలను క్షమించండి వల్ల అలా మీరు మాపై ఉంచిన బాధ్యతలను నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల ప్రవక్త ముహమ్మద్ గారి పైన శాంతి సేవలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుడు చేసి అంతిమ దినంలో వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా మీ యొక్క మార్గంలో శ్రమిస్తూ మాకు ఇతరులకు సాయం చేస్తున్న మీ యొక్క దాసులందరిపైన మరియు ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో వారందరిపైన, ఎవరైతే మీ మార్గంలో ఖర్చు చేస్తూ మాకు ఇతరులకు సహాయ సహకారాలు అందించారో వారిపైన, ఎవరైతే కష్ట నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సబర్ని, ఓపికని కూడా ప్రసాదించమని నేను మా అందరి తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ, అర్థిస్తూ, ఆరాధిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హాన్ అల్లాహ్. అల్లాహు అక్బర్. అష్హదు అన్న లా ఇలాహా ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు అక్బర్.